మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఎంతోగానో మనల్ని ప్రేమించి ఆదరించి కాపాడుతున్నటువంటి దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఈరోజు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనం. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వాని ఇచ్చినందుకు మనస్సులో విచారింపకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనలో బీదవాళ్ళు ఉంటారు, సహోదరులు ఉంటారు, కష్టాల్లో, వేదనలో, శోధనలో ఉంటారు. వారికి నీవు సహాయం చేసినప్పుడు మనస్సులో మాత్రం విచారించకూడదు. నువ్వేదైనా చేయాలనుకున్నప్పుడు అది యథార్థంగా మనస్సుపూర్వకంగా దేవునికి ఆయన నీ సహోదరులకి చేయాలి. అలా చేస్తే నిన్ను దేవుడు నిశ్చయముగా అంటున్నాడు, నిశ్చయముగా ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. చూడండి, చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, వారి సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు, వారి బాధలు చెప్పుకుంటున్నారు, వేదనలు చెప్తున్నారు, గర్భఫలాలు లేవని, అప్పులైపోయామని, మోసపోయామని అనేక రైతులుగా అనేక విధాలుగా ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు. చూడండి, ఈ మోసపోతాం అనేది చాలా ఎక్కువ జనాల్లో. మోసపోయేవారు ఉన్నప్పుడు మోసము మనల్ని చేస్తారు, తప్పనిసరిగా జరుగుతాయి. కానీ అందుకనే దేవుడు నిత్యుడు, ఆయన మోసం చేసేవాడు, ఆయన వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు, ఆయన మన పట్ల కార్యం చేసేవాడు. చాలామంది చాలా రీతిలుగా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. వివాహాలు కావట్లేదని, లేకపోతే గర్భాలు రావట్లేదు, అనేకమైన సమస్యలండి, రోగాలని, ఎందుకో నిద్ర పడతలేదని, రకరకాలుగా వేదనలు పడుతూ చాలా బాధపడుతున్నటువంటి ప్రజలు అనేక మందిగా ఉన్నారండి. ప్రతి ఒక్కరూ చూడండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు కూడా నేను చెప్తున్నాను, వినండి. ఈ వీడియో మీ దాకా వచ్చి ఉంటే, మీరు వింటుంటే పూర్తిగా విని దాన్ని ధ్యానం చేసి నిజంగా మొరపెట్టండి. దేవుడు మీకు తప్పక ఉత్తరం ఇస్తాడు. మీరు అనుకోవచ్చు, ఆయన వంటి దేవుడు ఈ జగమున లేనే ఎక్కడ లేడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన మహిమస్వరూపి. ఆయన రిక్తుడికి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవ్వరు ఈ లోకంలో, ప్రపంచంలో ఎవ్వరు లేరండి. నిన్ను నన్ను బ్రతికించడం కొరకు, మరి ఆయన రక్షించడం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. చూడండి, బీదలకు ఇచ్చినప్పుడు, బీదలు మీరు సహాయం చేసినప్పుడు మనస్సులో విచారం ఏమాత్రం చేయకండి. చెయ్యండి మీ సహోదరులకి. ఒకవేళ వారి పరిస్థితులు బాగోలేనప్పుడు, వారు మిమ్మల్ని మోసం చేసిన, మీరు మోసం చేయొచ్చు, మిమ్మల్ని లేకపోతే వారిని మీరు మోసం చేయొచ్చు. మీరు వారికి మోసం చేసే రెండంతలకి ఇవ్వండి. ఒకవేళ మిమ్మల్ని మోసం చేస్తే క్షమించి ప్రార్థన చేయండి వారి కొరకు. దేవుడు విడుదల ఇస్తారు. మీరు ఏది కోల్పోతున్నారు అది మీకు దయచేసే దేవుడు మీకుండగా మీకు భయం లేదు. దూత కావాలంటే మీరు తోడు ఉంటాడు. మీకు దేవుడు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడని కోరుతున్నాను. కాబట్టి వాగ్దాన నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. ఈ యొక్క ప్రార్థనలో మీరు తలలు వంచండి. దేవుని మహాశక్తి, మహాభిషేకం మిమ్మల్ని తాకుతుంటుంది. మహాపరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, నా రక్షకుడా, నా కాపరి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఒక ప్రభావంతో నింపండి. ప్రతి కాడి విరగొట్టబడు, ప్రతి శోధన యేసు నామములో బంధించబడును గాక. ప్రతి కాడి విరగొట్టబడును గాక. అంధకార శక్తులైన, చీకటి శక్తులైన, అది గర్భాలు తినేస్తున్న, పిండాలు తినేస్తున్న దురాత్మ శక్తులైన యేసు నామములో కాలిపోవాలా, పారిపోవాలా. ప్రతి కాడి విరగొట్టబడ, అంధకార శక్తులని కాలిపోవాలా, చీకటి శక్తులని కాలిపోవాలా. అప్పులు సమస్య తీరిపోవాలా. ఏ సమస్య అయినా, ఏ కార్యమైనా, వారికి ఉద్యోగం లేమి యేసు నామములో తిరిగి
వచ్చునుగాక. ప్రతి కాడి విరగొట్టండి, అంధకారంలో ప్రతి కాడి విరగొట్టమని ప్రార్థిస్తాం. ప్రతి సహోదరుడు కన్నిటి నాట్యంగా మార్చబడును గాక. వారి బాధను, వారి శ్రమను చూస్తున్న మహానీయుడు, మహాగణుడా, మహోన్నతుడా, మహాశక్తిమంతుడా, అభిషక్తుడా, నీకు వందనాలుస్తూ. నీకు అసాధ్యమనేది ఏమి లేదు ప్రభు. పరిశుద్ధాత్మ స్వరస అగ్ని అభిషేకం వారు తాకును గాక అని ప్రార్థన చేస్తాను. తాకండి ప్రభు, వారు తట్టండి ప్రభు. ప్రతి ఆలోచన, ప్రతి తలంపులు యేసు నామములో మారిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నా. నాయన తండ్రి, ఇదిగో ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుతున్న బిడ్డలలో నాయన తండ్రి, మీరు సంవత్సర దయా కిరీటమును దీవించండి ప్రభు, ఆశీర్వదించండి ప్రభు. ఇంకా నాయన రాజులు, అధికారులు, లీడర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. రైతులు సహాయం చేయడానికి ప్రభు, నాయన రైతుల పట్ల కృప చూపించండి ప్రభు. అయ్యా నాయన తండ్రి, రాజులు మంచి ప్రజలను పరిపాలించి జ్ఞానం ఇచ్చి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను నాన్న. ఇంకా నాయన తండ్రి, యెరూషలేం పట్టణం కొరకు అయ్యా నాయన సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. చుట్టూ శత్రువులు మిత్రులుగా చేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నీ దాసురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి పట్ల మీరు సహాయం చేయండి. మీ కృప, మీ ఆదరణ, మీ సన్నిధి కుమ్మరించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ నా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.